ఇప్పుడులో 6 నెలల పరిపాలన చూసిన తర్వాత మాకు ఆశలు సన్నగిలినాయి సార్. 5 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమం చేశారు. ఉద్యమం విరామం పలికినట్టేనా? ఒక విరామం అయితే జరిగిందండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు, స్లేవ్ ఆంధ్రప్రదేశ్ మీరు అని అన్నారు. అంటే బాలకోట ఏమన్నా భూములు ఇచ్చాడా? అమరావతి ఉద్యమానికి బాలకోటకి సంబంధం ఏంటి? కళ్ళ ముందు రాజధానిని తీసేస్తుంటే ఆ రాజధానిలో నేను భూమి ఇచ్చానా లేదా అనే దానికంటే ఈ ఉద్యమాన్ని బాలకోట క్యాష్ చేసుకోండి చెప్పి ఆరోపణలు వచ్చింది. ఏం చెప్తారు దానికి? లోకేష్ గారు భూమి ఇచ్చారా? లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? 5 సంవత్సరాల పాటు ఏకదాటిగా ఉద్యమాన్ని నడిపించాడు బాలకోటయ్య. ఎందుకు ఈరోజు అదే పరిస్థితిలో ఉన్నాడు? వేర్ ఈజ్ ద బాలకోటయ్య అంటే బాలకోటయ్య ఈజ్ ఆన్ ద రోడ్. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అమరావతి ఉద్యమకారుల్ని, అమరావతిని గుర్తిస్తామని చెప్పిన మాట యథార్థం. ఆ ఉద్యమంలో పుట్టిన వాళ్ళకి ఎంతమందికి న్యాయం జరిగింది అని చెప్పేసి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అవును. చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులు రద్దు చేయడానికి, రైతుల మీద పెట్టి కేసులు రద్దు చేయడానికి ఎందుకు చేతులు రావడం లేదు కూడా ఆయన ముందున్న ప్రశ్నే. ఎందుకు బాలకోటకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత కోపం? అచ్చన్న విషయం కానీ, వజీరా కానీ, అబ్దుల్ సలాం కానీ, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, ఈ జరిగిన దౌర్జన్యాలు, దారుణాలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలకి ఆ సామాజిక కులాల్లో పుట్టిన బాలకోట ప్రశ్నించకుండా ఎలా ఉంటాడు? కొత్త చంద్రబాబుని చూస్తారని చెప్పి అంటున్నారు. 94 బాబుని చూస్తారంటున్నారు. ఆర్జీవీ లాంటి వాడిని కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి. అసలు శాసనసభకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకోకుండా ఉండటానికి ప్రధానమైన కారణం వంశీ అయ్యాడు. కొడాలి నాని గారు తిట్టారు, కులం పేరు మీద బేభత్సం చేశారు. చర్యలు ఉండవా? చర్యలు ఉండాలి కదా. ఉండాలా? సీజ్ ద చిప్ అని చెప్పాను. షిప్ ఎంతవరకు వచ్చిందండి? ప్రజల వెర్రి గొర్రెలు, ప్రజల మేకలు. కూటమి ఎంతకాలం ఉండదు, 3 నెలలు ముచ్చటని కూటమి. ఈ హనీమూన్ కథ విడిపోయింది. అవును. పవన్ కళ్యాణ్ గారు టీడీ కూటమి నుంచి బయటికి పోతారు. అమరావతి ఉద్యమంలో ఎన్ని సూట్ కేసులు అండి బాలకోట? చంద్రబాబు నాయుడు గారు 30 లక్షలు 40 లక్షల రూపాయలు. సార్, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్ నుంచి 11 సీట్లు పడిపోయింది. ఎందువల్ల అంత ఘోరమైన ఓటమి వచ్చిందంటారు? నేను ఎవరి మాట వినను, నేనే మోనార్క్ని అని. సార్, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారనేది వైసీపీ ధోరణిలాగా ఉంది. ఆ రఘురామకృష్ణరాజు గారు లేచి నిలబడ్డారు అనుకోండి, స్పీకర్ అయ్యన్న పాత్ర గారు లేచి నిలబడ్డారు అనుకోండి. దళిత రైతుల పక్షాన ఉద్యమం చేశారు. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంగా వచ్చింది. దళిత రైతులకు న్యాయం జరిగిందా?